హాయ్ గైస్, హ్యాపీ శ్రీరామనవమి టు ఆల్. ఈరోజు శ్రీరామనవమి మినీ వ్లాగ్ ఇది. మేమైతే శ్రీరామనవమి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఫస్ట్ థింగ్ అయితే మా అపార్ట్మెంట్లో ఈరోజు పొద్దున్న లేసి మనం అసలే లేట్ లేసాము. లేసేసరికి వాటర్ అసలు అయిపోయాయి. బోర్ వాటర్ లెవెల్ తక్కువ అయిపోయిందంట. సో దానికోసం కింద మంజీరా వాటర్ అది ఇది ఏదో ప్లాన్ చేసి చూసేసరికి టైం చాలా తీసుకుంది. సో శ్రీరామనవమి కళ్యాణం అటెండ్ అవుదాం అనుకున్నాం. కళ్యాణం మిస్ అయిపోయాం, కానీ తర్వాత దర్శనం చేసుకోవడానికైతే టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళే ముందు రెడీ అయిన తర్వాత పిక్స్ తీసుకోకుండా డే స్టార్ట్ అవ్వదు కదా. ఎప్పుడైనా ఎక్కడికైనా రెడీ అయితే ఫస్ట్ పిక్స్ తీసుకోవడమే. అలా కొన్ని మా అత్తయ్యతో మా ఆయనతో తీసుకున్నాను. ఎవరైనా ఈరోజు గుడికి వెళ్ళలేకపోయి ఉంటే ఇక్కడ దేవుణ్ణి కూడా పోస్ట్ చేస్తున్నాను, దర్శనం చేసుకోండి. మీకు ఉన్న కోరికలు దేవుణ్ణి విన్నపించుకోవచ్చు. ఈరోజు మొక్కున్న శ్రీరాములు వారికి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అంటూ ఉంటారు. సో నేనైతే అందరూ బాగుండాలని కోరుకున్నాను. అలాగే ఈ ఇయర్ నాకు మంచి హైక్ కూడా రావాలని కోరుకున్నాను. శ్రీరామనవమికి మంచి హైక్ వస్తుందో లేదో చూడాలి. వెయిటింగ్ ఫర్ దట్. ఈరోజు శ్రీరాముల కళ్యాణం మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ దగ్గర జరుగుతుంది. కళ్యాణం అయిన తర్వాత వెళ్ళి దర్శనం చేసుకొని రాముల వారి అక్షంతలు తీసుకొని పంతులు గారితో మనం గోత్రార్చన చేయించుకొని, సో తెలిసిన వాళ్ళే కాబట్టి మంచిగా అర్చన చేశారు. అర్చన చేయించుకొని అక్షంతలు తీసుకొని మేమైతే మంచిగా దర్శనం చేసుకొని వచ్చాము. జై శ్రీరామ్ అందరికీ. సో ఫస్ట్ టైం అయితే దర్శనానికి చాలా రష్లో వెళ్ళాము. సో అందుకని భోజనాలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి కొంచెం సేపు స్టేజ్ పైనే స్పెండ్ చేసి వచ్చాము టైము. మంచిగా కూర్చొని దర్శనం చేసుకున్నాం. ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు ఈసారి రాముల వారిని అయితే చాలా కోరికలే కోరుకున్నాను. ఆ కోరికలన్నీ నెరవేరాయా లేదా అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ వీడియో పోస్ట్ చేస్తాను. అది ఈసారి కోరుకున్న కోరికలు నెరవేరాయా లేదా అని చెప్పేసి అది చాలా బాగా అనిపించింది. దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే అక్కడే క్యూలో నించొని భోజనాలు ప్రసాదం లంచ్ చేసి వచ్చాము. ఆ క్యూలో నించున్నప్పుడు కొన్ని పిక్స్ తీసుకున్నాము. అంత ఎక్కువ జనాల్లో అసలు మన టర్న్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది అనుకున్నాము, కానీ 30 to 40 మినిట్స్లోనే మాకు లైన్ అయితే కదిలింది. బాగానే జరిగింది. అక్కడ అసలు ఎంత మనం ఇంట్లో ఏది వండుకున్నా సరే టెంపుల్లో ఇలాంటి పూజలు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ అసలు లంచ్ అయితే చాలా బాగుంటుంది. అది నాకు చాలా ఇష్టం. మా మమ్మీ వాళ్ళ ఇంటి పక్కన టెంపులే కాబట్టి ఎప్పుడు ఇలా స్వామివారి కళ్యాణాలు, హనుమాన్ జయంతి అట్లాంటివి జరిగినప్పుడు మేము ఎవ్రీ ఇయర్ అక్కడ లంచ్కి అయితే వెళ్తాము. సో చాలా టేస్టీగా కూడా వండుతారు. ఈరోజు చాలా రష్ ఎక్కువ రావడం వల్ల చాలా మళ్ళీ కుకింగ్ కూడా చేస్తూ ఉండే. మేబీ వాళ్ళు ఆల్రెడీ ఎస్టిమేట్ చేసిన దానికంటే ఎక్కువ మంది వచ్చినట్టున్నారు. సో భోజనాలు వడ్డించే వాళ్ళు వడ్డిస్తున్నారు, అక్కడ మళ్ళీ కుక్ చేసేవాళ్ళు చేస్తున్నారు. ఈరోజు భోజనాల్లో మాత్రం బగారా రైస్, టమాటో మసాలా కర్రీ, పప్పు, సాంబార్, పాలకూర పప్పు, సీరా ఇవన్నీ ఉండే. అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఈరోజు కళ్యాణం అండ్ అన్నదానం చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. సో దానివల్ల చాలామంది మంచి ప్రసాదమే దొరికింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ మినీ వ్లాగ్. ఇఫ్ యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అయిపోయిన తర్వాత మా మమ్మీ వాళ్ళ ఇల్లు పక్కనే అని చెప్పాను కదా, ఆ పక్కన మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నించొని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇది నేను ఇల్లు కన్స్ట్రక్షన్స్ గురించి మేము ఫేస్ చేసిన ఇష్యూస్ అని పెట్టాం కదా, సో దీని గురించే మా కిడ్స్తో, మా అత్తయ్యతో అండ్ మా మమ్మీతో కూడా కొన్ని పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. ఈ మనకి టైం దొరికితే చాలు పిక్స్ గ్యాలరీ మొత్తం ఫుల్ అయిపోయినా సరే ఇంకా దిగుతూనే ఉంటాము. సో అట్లా ఫొటోస్ పిచ్చోళ్ళం అనమాట. ఇది ఈరోజు ముచ్చట్లు. బట్ ఈరోజు మాకైతే ఆఫీస్ అయితే లీవ్ లేదు. సో ఇవన్నీ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఆఫీస్ లాగిన్ అయ్యాను. అనిపించింది ఒకసారి
మేనేజర్స్ యూ నీడ్ టు కన్సిడర్. ఈరోజు లీవ్ ఇవ్వాలి పండగ రోజు. వర్క్ చేయమని అడగకూడదు. వర్క్ చేయమంటే ఇక హడావుడిగానే ఉంటుంది కదా, అక్కడ అన్నీ టైంకి కంప్లీట్ చేసుకొని మళ్ళీ లాగిన్ అవ్వాలని. నాకైతే కాల్ ఉండింది. సో ఫాస్ట్గా వచ్చేసి కాల్ అయితే జాయిన్ అయ్యాను. అండ్ దర్శనం వల్ల ఐ ఫీల్ లైక్ ఐ బ్లెస్డ్. థ్యాంక్ యూ once again. Thanks for watching this video, and please like, share and subscribe to my channel. This is Lakshmi Avantika. లక్ష్మీ అవంతిక అని ఎందుకు అంటున్నానంటే, నా పేరైతే లక్ష్మి మా మమ్మీ వాళ్ళు పెట్టింది, మా అత్తయ్య పెట్టింది అవంతిక. అవంతికకు పెద్ద